ఒకటి, అదేవిధంగా కల్పర్తిపాడు జంక్షన్, ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి ఇస్తామని చెప్పారు. అలా ఏదో ఒత్తిడి పెట్టడం కాకుండా కాంట్రాక్టర్ కావాల్సిన కనీస అవసరాల విషయంలో జిల్లా కలెక్టర్ గారి సహకారంతో అన్ని రకాల సహకరిస్తున్నాం. మీరేమో అక్టోబర్ అంటున్నారు, కానీ వాస్తవ పరిస్థితి నాకు చూస్తే డిసెంబర్ కూడా పూర్తవుతుందో లేదో నాకైతే అనుకోలేదు. దయచేసి స్థానికంగా ఎవరికైనా సరే మీ యొక్క డిపార్ట్మెంట్లో బాధ్యత అప్పచెప్పి, ఎందుకంటే రెండు కూడా ఇంపార్టెంట్ ప్రయోజనాలు కాబట్టి, ఆగస్ట్ అన్నారు, ఇప్పుడు అక్టోబర్ అంటున్నారు, ఓకే, దానికి కూడా ఓకే, కనీసం అక్టోబర్కైనా పూర్తవుతుందా? దయచేసి స్పష్టంగా సమాధానం చెప్పాలని పీడీ గారిని కోరుతున్నాను. Sir, due to water supply, collector sir took much effort to clear this. Finally, our embankment fully achieved, sir, and our one side Golgamudi structures cleared, sir. Now surfacing layer under progress, and T junction Nellore one side slab completed, sir. Main structure completed. Almost filling by completed, and only due to some meti issue, soil issue, it got delayed. Now our audios are involved, audio map involved, and that matter also sorted out. We are progressing, sir. As per our plan, 24 August our completion date. It will take another 2 months as per my assumption. Yesterday evening. Night also we did concrete works, and we will assure, I assure, sir, by end of October it will be through. My since I joined the last 20 days back, sir, my first target is to through first project to through for users and get away from accidents. I am facing daily day-to-day accident. I am very concerned, sir. Our first target, I have to clear this project, sir. Thank you. నగర్, వనంతోపు, ఉమ్మారెడ్డిగుంట, సేవిరెడ్డి నగర్, టీడీపీ ఆఫీస్, ఆత్మగూరు బస్ స్టాండ్ దాకా. అయితే రూరల్లో వేయాల్సిన రోడ్డు పార్ట్ అంతా కంప్లీట్ అయింది, నేను కాదన్నా. రెండు దగ్గరలో బాక్స్ కలవర్ట్లు కావాలి. ఆ బాక్స్ కలవర్ట్లు కట్టకుండా ఆ రోడ్డు వేసిన దానివల్ల ఇంకా నష్టం చేసిన అవుతాం. బాక్స్ కలవర్ట్లు కూడా మీ యొక్క టెండర్లో ప్రొవిజన్ ఉంది. ఆ రోజు మీ ఏఈ గారిని మేమే రిక్వెస్ట్ చేసామంటే, సాధారణంగా కాంట్రాక్టర్లు రోడ్లు వేయాలంటే స్పీడ్గా ముందుకు వస్తారు, కల్వర్ట్లు కట్టాలంటే కాస్త డిలే అవుతుంది. అందుకే మొట్టమొదట మీరు కాంట్రాక్టర్ని అడగండి, నేను కూడా అడుగుతాను. బాక్స్ కల్వర్ట్లు కట్టి ఆ తర్వాత రోడ్డు ఏమంటే మీ అధికారులు నా దగ్గరికి వచ్చి, నాది బాధ్యత సార్, మీకు ఖచ్చితంగా రోడ్డు అయిన వెంటనే మేము బాక్స్ కల్వర్ట్లు వేస్తాం, డిలే అని చూసారని చెప్పారు. రోడ్డు ఏమో పూర్తయింది. ప్రతిరోజు 3-4 డేస్కి ఒకసారి నేనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నా, ఇదిగో అదుగో రేపు ఎల్లుండి నిన్న మొన్నాడు. దయచేసి ఆ రెండు బాక్స్ కల్వర్ట్లు ఏదైతే ఉన్నాయో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క బీవీ నగర్ కావచ్చు, అదేవిధంగా వనంతోపు సెంటర్ కావచ్చు, బాక్స్ కల్వర్ట్లు ఎప్పుడు పూర్తి చేసి అందిస్తారు? ఒక స్పష్టమైన తేదీ చెప్పండి. ఏ విధంగా ఎన్హెచ్లో అక్టోబర్ ఆఖరని చెప్పారో దీనికి కూడా తేదీ చెప్పండి. మీ కాంట్రాక్టర్ మీ అధికారులు నాకు చెప్పింది ఏంటంటే, మొత్తం అన్ని కూడా రెడీ చేస్తున్నాం, రెడీగా తెచ్చి అటు ఫిక్స్ చేసేటివి, ఇంకేం పని లేదని చెప్తున్నారు. ఈ మాట 3 నెలలుగా నేను ఉంటానే ఉండా చూస్తాను. కలవట్ చేసేసరికి చాలా కొంచెం ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు రెడీ అదే 2x2 బాల్స్ కలవట్ అంటే రెడీగా చేసుకొని దాంట్లో ఫిక్స్ చేయడం. ఆల్రెడీ 48 గాను 44 కంప్లీట్ చేస్తున్నాం. దాన్ని ఫీడింగ్ చేసుకొని ఇప్పుడు రెడీగా మొదలు పెట్టాలని చూస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటేనే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజలు చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కాకర్ల గోవర్ధన్, టీడీపీ పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్, 3వ డివిజన్, నెల్లూరు నగరం. గొట్టిపాటి కృష్ణ, 3వ డివిజన్ కో యూనిట్ ఇన్ఛార్జ్. మైపాటి మల్లికార్జున్, 3వ డివిజన్ ప్రధాన కార్యదర్శి. కె మస్తాన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.